ఓం నమ శివాయ. హర హర మహాదేవ. కార్తీక పౌర్ణమి బుధవారం 5వ తారీఖున మనం జరుపుకోబోతున్నాం. పౌర్ణమి ఘడియలు అనేవి మంగళవారం సాయంత్రం అంటే రాత్రి 10 గంటల తర్వాత ప్రారంభమై బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత ముగియనుంది. అందుకని మనం పౌర్ణమి అనేది బుధవారం రోజున జరుపుకోబోతున్నాం. పౌర్ణమి అంటేనే ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది. ప్రతి పౌర్ణమికి ఒక విశిష్టత ఉంటుంది. కానీ కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ పౌర్ణమి కృతికా నక్షత్రంతో కలిగి వస్తుంది. పౌర్ణమి రోజున చేసే నది స్నానానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ రోజున చేసే దాన జప తపాదులకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితం కలుగుతుందని చెబుతారు. ఈ రోజున శివకేశవుల ఆరాధన, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకి ధనధాన్యాభివృద్ధి కలుగుతుందని చెబుతారు. అలాగే ఈ రోజున మనం దర్శించవలసింది జ్వాలాతోరణం. సాయంత్రం 6 తర్వాత ప్రతి ఆలయంలో జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు. ఆ జ్వాలాతోరణం నుండి శివపార్వతులను దర్శించడం ద్వారా, ఆ జ్వాలాతోరణం నుండి వెళ్ళడం ద్వారా మనకి యమబాధలు ఉండవని చెబుతారు. అందరికీ ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ